సీనియర్ మేనేజర్ యశోద హాస్పిటల్ నుంచి వచ్చారు. వాసుకిరణ్ రెడ్డి గారు కార్పొరేట్ రిలేషన్ సీనియర్ మేనేజర్ వారికి రావాల్సిందిగా కోరుతున్నారు. అదేవిధంగా దాన్ని అసిస్టెంట్ మేనేజర్ సాజిద్ గారు యశోద హాస్పిటల్ నుంచి వచ్చారు ఈ కార్యక్రమం కూడా నిర్వహించడానికి. ఆ తర్వాత మన మీడియా సెక్రటరీ కిరణ్ రెడ్డి రావాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ఉపాధ్యక్షులు సుధాకర్ గారు, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు మన వైపు అశోక్ కుమార్ గారిని రావాల్సింది. మీడియా మిత్రులకి నమస్కారం. ప్రెస్ క్లబ్ నల్గొండ తరఫున ఇప్పటికే మనం పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది జర్నలిస్టులకు సంబంధించి. అయితే ఈరోజు ఈ జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టుల కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మనం ఈ నెల 5వ తారీఖు ఒక మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం. ఇటు జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కలిపి దానికోసం అని చెప్పి మనం యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ వారిని సంప్రదించడం జరిగింది. వారిని రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు చాలా సహృదయంతో వెంటనే వాళ్ళు ఈ మెడికల్ క్యాంప్ నిర్వహణకు వాళ్ళు అంగీకరించడం జరిగింది. సో ఈరోజు ఈ మొత్తం కూడా అంటే రేపు 5వ తారీఖున జరగబోయేటువంటి టీఎన్జిఓ భవన్లో, నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి టీఎన్జిఓ భవన్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాం. ఏంటంటే జర్నలిస్టులు మనకు తెలియకుండానే మనం రోజువారీ వృత్తుల పద్ధతుల జీవితంలో చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంటాం వర్క్ పరంగా. ఇప్పుడు కూడా మన పరంగా కూడా అంటే వ్యక్తిగతంగా మన ఆరోగ్యం మీద మన కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి జర్నలిస్ట్ కూడా ఈ మెడికల్ క్యాంప్ అనేది సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. ఈ మొత్తం అంటే ఈ సంబంధించి ఎవరెవరు వైద్యులు వస్తారు, అదేవిధంగా ఎన్ని టెస్టులు అనేది కూడా మనకు వివరాలు వెల్లడించడానికి ఇటు యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ వాళ్ళు స్వయంగా వచ్చారు. ఇటు సీనియర్ మేనేజర్ వాసుకిరణ్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ సాయిద్ గారు ఉన్నారు. వారు వివరాలు వెల్లడిస్తారు. నా పేరు వాసుకిరణ్ రెడ్డి, యశోద హాస్పిటల్ మలక్పేట నుంచి వచ్చాము. మాకు 2-3 days బ్యాక్ చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా మన ప్రెస్ క్లబ్ నల్గొండ నుంచి ఒక క్యాంప్ రిక్వెస్ట్ అడిగారు. 5వ తారీఖు నాడు టీఎన్జిఓస్ భవన్ లో ఏర్పాటు చేద్దామని అడిగారు. మేము దానికి అంగీకరించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ హెల్త్ క్యాంప్ లో మేము జనరల్ గా కార్డియాలజీ, ఆర్థోపెడిక్ అండ్ గైనిక్ జనరల్ గా ఇప్పుడు మనకు క్యాంప్ లో జరిగే టెస్ట్లు అయితే ఇమ్మీడియట్ గా వచ్చే టెస్టులు కార్డియాలజీ ఉంటాయి. దాంట్లో షుగర్, బీపీ, ఈసీజీ, 2D ఎకో అండ్ బిఎండి బోన్ మినరల్ టెస్ట్ అంటే మన బోన్ ఎంత స్ట్రెంత్ ఉన్నది అది ఆర్థోపెడిక్ సంబంధించింది. ఈ టెస్ట్ ఇమ్మీడియట్ గా రిజల్ట్ వస్తాయి కాబట్టి ఈ టెస్ట్ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం. ఇన్ కేస్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు అంటే ఫర్దర్ టెస్ట్ మన హైదరాబాద్ లో 50% డిస్కౌంట్ కూడా చేద్దాం. అంటే మన మీడియా మిత్రుల వరకు 50% డిస్కౌంట్ టెస్ట్ చేసిన తర్వాత మీకు ఇన్ కేస్ కార్డియాలజీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఈజీహెచ్ఎస్ కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు యశోదలో. మేము రెగ్యులర్ గా క్యాంప్స్ ఎవ్రీడే అంటే హైదరాబాద్ తెలంగాణలో ఎవ్రీ మంత్ ఒక 30 క్యాంప్స్ చేస్తూనే ఉంటాం రెగ్యులర్ గా మలక్పేట. అదే సందర్భంగా ఇక్కడ అడగడం జరిగింది, ఇక్కడ ఒక క్యాంప్ చేస్తున్నాం. ఇందులో సార్ ఒకటే 10 to 5 o'clock ఉంటుంది క్యాంప్. ఈసీజీ, 2D ఎకో మేజర్ అండి కార్డియాలజీ, బిఎండి బోన్ మినరల్ టెస్ట్ అనేది ఆర్థోపెడిక్ సంబంధించింది. అంటే మనకు స్పాట్ రిజల్ట్ వచ్చి ఇవే అక్కడే వచ్చేస్తాయి. షుగర్, బీపీ అంటే కామన్, అది అక్కడే చేస్తాం. మిగతా బ్లడ్ టెస్ట్ అంటే ఇక్కడ చేరాలి కదా, మేము అందుకని అది హాస్పిటల్లో చేస్తాం. గైనిక్ ఓన్లీ స్క్రీనింగ్ ఉంటుంది సార్. ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ఉంటుంది ఒకటి, అంటే 40 years అబవ్ ఉన్న వాళ్ళకు
కంపల్సరీ అందరు అంటే 40 years ప్లస్ ఉన్న లేడీస్ అందరూ కంపల్సరీ చేసుకుని టెస్ట్ అది. ప్యాప్స్మియర్ అంటే అది గర్భకోశ క్యాన్సర్ సంబంధించింది. అది టెస్ట్ చేస్తే మనకు ఫ్యూచర్ లో అంటే ఉన్నదా సింటమ్స్ లేవని తెలిసిపోతుంది ప్యాప్స్మియర్ టెస్ట్. అది కూడా మనం క్యాంప్స్ లో చేసేది ఇంత ముందు. ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ స్క్రీనింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది లేడీస్ అది తీసుకున్నాను. అందుకే హాస్పిటల్ అయితే ఫ్రీగా చేస్తున్నాం ప్యాప్స్మియర్ టెస్ట్ కూడా మన వరకే. అంటే